ఎందుకు వస్తున్నటువంటి వార్తలు చూడాలి కదా, చెక్ చేయాలి కదా. మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా. ప్రాణం పోయిన బీజేపీతో మనం పొద్దుకు పోవడానికి సిద్ధంగా లేం కదా. ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా. ఎందుకు వస్తున్నాయి ఇంకా వార్తలు అని చెప్పి చూసుకోరా మనకి సీనియర్లు అని చెప్పి మామూలు చెప్పాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను ప్రశాంత్ నుంచి బీజేపీతో గత మూలంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ రాజకీయాలకు, టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి నేను చెప్తున్న భావన. మేము అట్టిగే ఉన్నాం. ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పరిమాణం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి, కాంట్రాక్టర్లకు, కొంతమంది చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగింది వాళ్ళకి కొద్దిమంది. గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడే మాటలకి లోడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఫుటేజ్ పెద్ద బయటపెట్టుకుంది. ఫుటేజ్ సీఎం రమేష్ ఇంటికి నేను కూడా వైరల్ అవుతున్నాడు రమ్మంటే ఏముంది దానికి? ఇది సహజమైన విషయం. ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో పోతున్నప్పుడు, పార్లమెంట్లో కలిసినప్పుడు అన్న మా ఇంటికి ఒకసారి భోజనం అంటే పిలవడం అనేది చాలా కామన్ విషయం. మా దయాకర్రావు గారు ఇంకో పార్లమెంట్ మిత్రుడు ఒకసారి నేను ఢిల్లీ పోయినప్పుడు కూడా అన్న ఇల్లు ఆయన చాలా బాగా కట్టిందన్న, ఇంటికి చాలా బాగుందన్న, దాన్ని చూడాలన్న ఒకసారి ఇది అన్నారు. ఆయన కూడా ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసిన ఇక్కడ నాకు కూడా ఉంది. అన్న ఒకసారి రండి భోజనానికి పోతుంది. ఏముందండి ఆడొక నాట్ ఓన్లీ కేటీఆర్ నేను కూడా కాదు, కమ్యూనిస్టులు బీజేపీ అనుకున్న వాళ్ళు కూడా, కాంగ్రెస్ బీజేపీ అనుకున్న వాళ్ళు కూడా, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు, ఇక్కడి నుంచి వెళ్తున్న రాజకీయ నాయకులు, సీనియర్ అయిన వాళ్ళు సహజంగా పిలుచుకుంటే 2 భోజనం పోతారు. కానీ పెద్ద సమస్యనా? నువ్వు ఆ సీసీ ఫుటేజ్లో కనుక దిద్దామంటే సీఎం రమేష్ జీవితకాలంలో అతి ఎక్కువ రోజులు ఉండే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లేదా ఢిల్లీలో ఇప్పుడు గత 7 కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో 23 ఫిబ్రవరిలో తీద్దామా సీసీ ఫుటేజ్ తీద్దామని 23 ఫిబ్రవరి 23 తుగ్లక్ రోడ్ 23 బంగ్లా తుగ్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అమిత్ రెసిడెన్స్ దాని సీసీ ఫుటేజ్ తీద్దాం. సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో నువ్వు నీ తమ్ముడు తీద్దామా? సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు మాకు తెలుసు. ఆయనే చెప్పాడు చాలా సందర్భాల్లో, చిచి ఈ బీజేపీ పార్టీ నేర్చుకుంటానా, నన్ను మా సుజనా చౌదరి చెయ్యి విరిచి ఆఫీస్ వేసి తీసుకుపోయి మమ్మల్ని ఇల్లు వేస్తాం, మమ్మల్ని ఇల్లు వేస్తాం, అమ్మేస్తాం భయపెట్టి తీసుకెళ్ళిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమానానికి చంద్రబాబు తప్ప ఇది కాదు నేను పేర్కొన్నా. కానీ అలాగే భౌతికంగా ఉన్నాడు, ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది. చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇప్పుడు కూడా సగం ఆత్మలు ఇచ్చింది. సీసీ ఫుటేజ్ సిద్ధమను సీఎం రమేష్ తీద్దామా? ఫేస్బుక్లో చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చింది పోయినాక నువ్వు ఏమనుకుంటావా ఉంటావా? ఇవాళ బీజేపీతో పొద్దున్న నేను కాదంతా కూడా ఆయన లెక్క ఇక అనంతరం ఇచ్చిన వెలిమాట ఇప్పుడు ఉండదు. కవిత జైలుకి పోతే నేను పంపిస్తానట నవ్వుకోరా అసలు తగ్గరికి 3 లింక్ అంటారు కదా. కవిత జైలుకి పోతే బెయిల్ ఇచ్చేది కోర్టు.
జస్టిస్ గవాయ్ గారు మొన్న కేంద్ర మాట్లాడుతూ చెప్పాడు కవిత గారి బెయిల్ గురించి. బెయిల్ న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది, అందుకే బెయిల్ ఇచ్చిన అనే మాట చాలా స్పష్టంగా చెప్పింది. దీని మీదనే మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు చివాటు కూడా పెట్టింది, తప్పైందని ఆవిడ కూడా వేసింది కదా. ఇది గడ్బోటి దాని మీద ఈయన ఎవరో చిల్లర మాట మాట్లాడితే దాన్ని కూడా మనం చర్చించుకోవాల్సిన విషయం. కేటీఆర్ భాష గురించి కూడా తప్పు పెట్టారు. కేటీఆర్ భాషలో ఒక అక్షరం తప్పునేనా? ఏంటి అసలు ఇష్యూ? ఇప్పుడు చాలా స్పష్టంగా కేటీఆర్ గారు 10,000 కోట్లు లేని భూములు ఉన్నట్టు చూపించి దొంగ పత్రాలు పెట్టి తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చేందుకు యూనివర్సిటీ భూముల్ని. దీంట్లో ఒక ఎంపీ, బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ రాయబారం చేసిండు. తప్పకుండా దాని సందర్భం వచ్చి బయట పెడతాను చెప్పిండు కదా ఎమ్మెల్యే సాక్షిగా. కేటీఆర్ ఇవాళ మాట్లాడలేదు కదా, అక్కడ అప్పుడు మాట్లాడిన భాషలో ఉన్న మీకు అనిపించిందా? నిన్న ఇది బయట పడంగానే ఇవాళ నేను చెప్పింది ఇది 10,000 కోట్ల లోన్ ఆయనకి ఇప్పించినందుకు 1,650 కోట్లు ఇచ్చిండు తెలంగాణ పైసలు తీసుకుపోయి ఎంపీకి అని చెప్పి చెప్పింది. అందులో కేటీఆర్ గారు ఉపయోగించిన భాషలో ఏమైనా ఒక అక్షరం తప్పు అంటారంటే ఏముంది? ఇది ఒక పథకం ప్రకారం బీజేపీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా ఇవి గుర్తున్నాయి. బీజేపీ ఎంత తాపత్రయపడ్డా, ఎంత ఎరలేసినా, చంద్రబాబు బీజేపీలో తోడున్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని ముప్పుగంతులు వేసినా కేసీఆర్ ముంచలేదు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవ విషయంలో ఎప్పుడు రాసిపడలేదు, ఎప్పుడు పడదు. వీళ్ళు చిల్లర విషయాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. మళ్ళీ మొదలైంది భయం. అక్కడ మోడీ విఫలమవుతున్నాడు, అక్కడ చంద్రబాబు విఫలమవుతున్నాడు, ఇక్కడ ఈ పొడుగుమ్మకి మనం నడిపి వస్తలేదు ప్రభుత్వాన్ని. మళ్ళీ కేసీఆర్ పేరు వినబడుతుంది. ఒక తెలంగాణలో కాదు, నేను ఇవాళ చెప్పడం లేదు, చాలా సందర్భంలో కూడా చెప్పాను. నేను కేసీఆర్ కేవలం తెలంగాణలోని కాదు, భారతదేశ ప్రభుత్వాన్ని నడపడంలో కూడా కీలకమవుతారు రేపు. ఇది భయం మొదలైంది మోడీ చంద్రబాబు భయానికి. చంద్రబాబు మాట్లాడే మాటల్లో ఏదో యథాలాభంగా మాట్లాడుతున్న మాటలు కాదు. ఆంధ్రప్రదేశ్ మహానాడులో చంద్రబాబు మాట్లాడిన మాటలు, తెలంగాణ దసరా ఆదాయం పెరిగింది కానీ నేను కారణం అన్న మాటలు ఉత్తర మాట్లాడాలి. ఎందుకు అంటే ఇవాళ దేశం మొత్తంకి మళ్ళీ కేసీఆర్ పని చర్చ జరుగుతుంది. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయినాడు, కరోనా వచ్చినాడు కూడా నిలువుగా నిటారుగా నిలబడిన ఏకైక ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. దాన్ని అంత గొప్పగా నిలబెట్టగలిగిన నాయకుడు కేసీఆర్ అనే సంగతి ప్రపంచానికి తెలుసు. ఇవాళ జరుగుతున్న పరిణామాలు మళ్ళీ కేసీఆర్ గుర్తు చేస్తున్నాయి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి. రాహుల్ గాంధీ దగ్గర విషయం ఏదైనా సంగతి మోడీకి ఎప్పుడు అర్థమైంది. మోడీ కాడ విషయం లేదని మొన్న రాహుల్కి అర్థమైందట, కానీ 2 సార్లు కలిసి మాట్లాడినందుకు అర్థమైందట. 4 రోజులు కేసీఆర్ మహారాష్ట్ర పోతున్నాడు, కేసీఆర్ కర్ణాటక పోతున్నాడు, కేసీఆర్ వస్తాడు, తప్పకుండా గుజరాత్ కూడా వస్తాడని సంగతి తెలుసు వాళ్ళకి. ఒక కర్ణాటక మహారాష్ట్రలో కాదు, వాటిని దాటుకొని గుజరాత్ కూడా చేస్తాడని సంగతి తెలుసు. అందుకే ఈ చిల్లర రాతలు, చిల్లర మాటలు. టీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడం కాదు, బీజేపీ వచ్చి కొంచెం కలుపుతానన్నా కలుపుకోడు కేసీఆర్. దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ బీఆర్ఎస్. ఈ కులగొచ్చిన ఆయన వాళ్ళు ఎప్పుడన్నా ఉందా అసలు తెలంగాణలో కుల ప్రస్తావన? కులభావనే ఉంటే అవుతారా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, నేను కానీ, కులం కానీ?
మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా మనం ఇంతమంది మీడియా మిత్రులు కలిస్తే కూడా ఎప్పుడైనా మన కులాల గురించి అసలు బయట ఉతికే సాకులైనా అన్ని చేపలు పట్టుకొని సీయలేదు పిచ్చి మాటలు అంటుకుంటే వాళ్ళ నీళ్ళల్లో పడిన వాళ్ళకి సంవత్సరాల తరబడి చేయడం చేసిన వాళ్ళకి వాళ్ళకి అంటుందేమో కానీ ఆ పిచ్చి మాకేం అంటలేదు. ఎన్ని వాళ్ళకుండే గజ్జలు ఇవన్నీ కూడా అవి రావు ఇప్పటికి తెలంగాణకు అంటారు. మా స్థాయికి రాలే రావు ఆ చర్చ. ఇప్పుడు దొరికిపోయిన దొంగ అంతకు మించి ఏం మాట్లాడతాడు? దొరికిపోయిన దొంగ అంతకు మించి ఏం మాట్లాడగలుగుతాడు? ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి డైవర్ట్ చేయాలని ఏ రోజుల్లో కూడా నన్ను విజ్ఞప్తి మీకు స్పష్టంగా వినబడుతుంది. దొరికిపోయాడు 10,000 కోట్లకు ఆయన మధ్యవర్తిత్వం చేసింది వాస్తవం. దాని కింద 1,450 కోట్లు తెలంగాణ సొమ్ము తీసుకుపోయి కట్టబెట్టింది వాస్తవం. రెండు హ్యాండ్కి దొరికిన విషయాలు. మరి దీంట్లో నుంచి తప్పదారు పట్టడానికి ఏం చేయాలి? దాని కొరకు ఇదో పరిమాణ చర్చ, పరిమాణ మాటలు. నువ్వు కాదంటే చెప్పు. తీసుకొని రాసిన ఏంటి కూర్చొని చదవడానికి ఎందుకంత తిప్పబడ్డాడు? భుజాలు తడుపుకునే ప్రయత్నం. మనం కూడా బయట భుజాలు తడుపుకున్నాడు చూడు. నేను ఒక మాట అన్నా, ఎవరు తడుపుకుంటాడు భుజాలు? దొంగతనం చేసినా తడుపుకుంటాడు భుజాలు. దొరికిపోయిన వాడు చదువుకుంటాడు, భుజాలు తడుపుకుంటాడు దొరికిపోయిన వాడు. లేటెస్ట్ను జైపాల్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. జైపాల్ రెడ్డి జీవితంలో ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ కోసం పనిచేయాలని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారు. ఇవాళ పాపం జైపాల్ రెడ్డి గారు లేరు కదా, నేను ఏం మాట్లాడినా అడిపోతుంది. లేదా ఇవాళ జైపాల్ రెడ్డి గారికి ఏమన్నా ఇంకొంత మంచి పెరిగితే దాన్ని నా కథ వేసుకోవచ్చు. నేను అందుకే చెప్పిన పాపం జైపాల్ రెడ్డి గారు బతుకుంటే ఆత్మహత్య చేసుకునే పక్కన పెట్టి పాత సామెతం. ఇప్పుడు మాట వింటే జైపాల్ రెడ్డి గారు ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సింపుల్, మనం ఎవరైనా మెచ్చుకోవాలని ఎవరు కోరుకుంటాం? మనం చదివించిన గురువులు మనకంటే పెద్దవాళ్ళని. ఇక్కడనే మీకు అర్థమైంది మంచి క్వశ్చన్ వేసి. ఇక ఆల్రెడీ టీడీపీతో పోతుండే బీజేపీతో టీఆర్ఎస్ ఖర్చు ఎక్కడిది ఆయన చెప్పేది ఈ మాట కూడా. అంటే ఇది పసలేని ఆరోపణ అర్థమైంది లేదు. అది కలిసే ఉన్నాయి, కొత్త కలిసేది ఏంది? ఇప్పుడు ఈయన ప్రత్యేకించి మాట్లాడిన ఆయన ఈయన భౌతికమైన బీజేపీ ఉంటాడు, ఆత్మహత్యం చంద్రబాబు దగ్గర ఉంటుంది. ఆ ఆత్మల కొద్దిగా ఇప్పుడు ఇక్కడ రేవంత్ కాడుతుంది. మీరు మొత్తం మీద రోజువారీ చర్యలు తీయండి. ఢిల్లీలో బీజేపీ ఆఫీస్కి వెళ్ళిన సందర్భమే లేదు. ఎప్పుడున్నా ఉంటేనేమో చంద్రబాబు గారికి సంబంధించిన ఆఫీసు ఢిల్లీలో, లేదా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇల్లు ఆఫీస్. అది ఎక్కువ కాదు. ఆయనే చెప్పినాడు అనేక మందికి, ఈ దుర్మార్గమైన పార్టీ ఇళ్ళ మేము ఎట్లుంటాం, మమ్మల్ని చేయి విరిచి మమ్మల్ని ఈడీతో భయపెట్టి ఐటీతో భయపెట్టి తీసుకున్న వాళ్ళు నాకు ఇష్టమైన వచ్చిన ఈ పార్టీలకు అన్నాడు. ఆయన ఇంకోటి కూడా, నేను అంత పెద్ద మొదలాడు కదా పార్టీలో, ఏదో పెద్ద గొప్పలు చెప్పు, నేను అమిత్ షాతో మాట్లాడినా ఇంకో మాట్లాడినా దాంతో సీన్ లేదు మాకు తెలుసు. ఆయన గొప్ప చెప్పుకుందాం అంటున్నాను. ఆయన షెయిల్స్ పట్టుకోపోయిన 50 ఆడబిడ్డలు కానీ తీసుకో రాస్తారు తర్వాత నువ్వు కూడా దొంగలు పట్టుకోవచ్చు. ఎడగట్టేస్తావు, దొంగ కోసం తెచ్చి నువ్వు ఎడగట్టేస్తావు. 50 ఆడబిడ్డలు ఇంకా తీసుకొచ్చుకుంటావా? పాలించే పర్లేక పాలించావు ఇంట్లో పెట్టుకుంటారు. ఈ దొంగ కూడా తెలిసిందే, దొడ్డి కట్టేస్తారు కదా ఈ పెద్ద పోటీ కొట్టి. అర్థం ఉందా సార్? అర్థం ఆవేదనకి ఆస్కారం పడివచ్చు. మన ప్రహ్లాద్ మాటలకి నిన్నటి ఒకటే రోజు రాజకీయాలలో డబ్బులు సంచులు బేరాలు మొదలుపెట్టిందే ఈ మహానుభావుడు, దొరికిపోయిందే ఆయన గురువు. ఆయన
ఇంకా అది పాత సామెత అయిపోయింది. నేను అందుకే దాన్ని మాట్లాడుతున్నాను. దయాలు వేదాలు అన్ని పాత సామెతలు మీరు ముందర వాళ్ళ గురువు గారి ముందర ఆయన ముందర అవార్డు తిప్పలైతే పడుతున్నాడు. సోనియా గాంధీ అవార్డుకి పురకరించిపోయి ఆస్కార్ అవార్డు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే నోబెల్ దేనికి ఇస్తారు తెలియదు ఆయన. నోబెల్ అది కూడా ప్రస్తావించండి. నోబెల్ ఆస్కార్ అవార్డు అన్నాడు. రెండు కలిపి ఒకటి కూడా ఏం తెలియదు. కానీ రాసిచ్చే పిఆర్ఓ కూడా పాపం మరి వాళ్ళు తెలిసి మాట్లాడుతారో లేకపోతే స్మార్ట్ చేసి మాట్లాడతారో తెలియదు. కానీ పాపం అటువంటి పెట్టుకున్నాడు.